Garuda Express, an international courier service. కొందరు బైక్ పై లేదా కార్ డ్రైవ్ చేస్తూ ఫేస్బుక్ లో స్టేటస్ చెక్ చేస్తుంటారు. ఇలా ఒకేసారి రెండు పనులు చేస్తే మెదడు బ్యాలెన్స్ తప్పుతుంది. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్సైట్స్ తో ఎక్కువగా దోస్తీ చేసేవారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. కామెంట్ పోస్ట్ చేయడం, దాని గురించి అధికంగా ఆలోచించటం, ఇతరులు ఏమి చేస్తున్నారనే ఆరాటం మెదడుపై ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. మెదడులో మేకింగ్, డెసిషన్ అనే రెండు వ్యవస్థలుంటాయట. వీటిని సోషల్ వెబ్సైట్స్ ప్రభావితం చేస్తున్నాయట. ఫేస్బుక్ లో నిత్యం చురుగ్గా ఉండే 351 మంది విద్యార్థులను పరిశీలించారు. 65% మంది విద్యార్థులు తరగతి గదిలో ఫేస్బుక్ చూస్తున్నారట. ఇక 40% మంది నెటిజన్లు ఫేస్బుక్ ని డ్రైవింగ్ లో కూడా చూస్తున్నారట. 63% మంది స్నేహితులు లేదా వేరెవరైనా ఎదురుగా మాట్లాడుతున్నా సరే FBలో సర్ఫ్ చేస్తున్నారట. ఇక 65% మంది ఫేస్బుక్ లో చూడటమే కాదు, ఒక పనిగా చేసుకుంటున్నారట. ఫేస్బుక్ గురించి ఎక్కువగా ఆలోచించే విద్యార్థులకు అకాడమిక్ మార్కులు తగ్గాయట. వారి మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.